అమ్మాయి పరిగెత్తుకుంటూ రావటం చూసావా? లేదు. దొంగ పారిపోయింది. వాడండి జానీని. తప్పించుకోలేవే. ఆగవే. మమ్మీ ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా. మమ్మీ రా. మమ్మీ త్వరగా కూర్చో రా. అన్నీ సాల్వ్ అవుతాయి, త్వరగా కూర్చో. సర్వం దేవం బొప్ప గారు. ఎక్కడున్నావు? ఇక్కడే ఆఫీస్లో ఉన్నాను. ఈ కమాండర్ సత్య ఎక్కడున్నాడు? ఇక్కడే పైన ఉన్నారు, మాట్లాడించనా? వద్దొద్దు, తను కంట కనిపెడుతూ ఉండు, నేను వస్తున్నాను. అలాగే బొప్ప గారు. ఆకే నీ ఫోన్ ఇవ్వు త్వరగా.
సర్వం దేవం సర్వం దేవం సర్వం దేవం. హలో అన్నయ్య, ఎక్కడున్నావు నువ్వు? పమ్మి, నేను బాబాజీ గారిని ధ్యానం చేసుకుంటే నిద్రపోదాం అనుకున్నాను. ఏమైంది? ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అక్కడి నుంచి తప్పించుకో. వెంటనే బాలిగాడికి రా, నేను అక్కడికి వచ్చేస్తాను. నువ్వు ఆశ్రమాన్ని వదిలి ఎందుకు వచ్చావు? నువ్వు ఇప్పుడు ఎవరితో ఉన్నావు? అన్నయ్య, నన్ను ఇప్పుడు ఏమీ అడక్కో, ముందు అక్కడి నుంచి బయలుదేరు. పమ్మి, ఏమైంది? ఇలా చెప్తే నాకు ఎంత భయంగా ఉంటుందో తెలుసు కదా. ఏమైందో చెప్పు. అన్నయ్య, అన్నయ్య, బాబాగాడు చాలా పెద్ద దుర్మార్గుడు అన్నయ్య. వాడు నన్ను రేప్ చేశాడన్నయ్య. వదిన్ని కూడా అదే చేస్తున్నాడు. నేను ఆ విషయం నీతో చెప్దామని ప్రయత్నించినప్పుడు నాన్నగారికి యాక్సిడెంట్ చేయించాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? స్పృహలోనే ఉన్నావా? అన్నయ్య, నేను చెప్పింది చెయ్యి, మనకంత టైం లేదు. వాళ్ళు నన్ను చంపేస్తారు. వాళ్ళు నన్ను తరుముతున్నారన్నయ్య. అక్కడి నుంచి త్వరగా తప్పించుకొని వచ్చాయి. వాళ్ళు నిన్నేం చేశారో కూడా నాకు తెలుసు అన్నయ్య. అన్నయ్య, నువ్వు వెంటనే అక్కడి నుంచి బయలుదేరు. ఇదిగో. గోపస్వామి, మీరేంటి ఇక్కడ? ఎవరితో మాట్లాడుతున్నావు సతీ? ఎవరు లేరే. ఓ క్లయింట్తో మాట్లాడుతున్నాను. రేపొచ్చి మాట్లాడండి అని చెప్పాను. ఆఫీస్ మ్యాటర్స్ మాట్లాడే టైం కాదుగా ఇది. ఇవరా వదిలో. ఇక మాట్లాడు. దాన్ని ఇక్కడికి పిలువు. అన్నయ్య, నువ్వు ఇంకా అక్కడి నుంచి బయలుదేరలేదా? బయలుదేరతాడులే. ఇక్కడ నుంచి కాదు, ప్రపంచం నుంచే బయలుదేరతాడు. మర్యాదగా రావే. మాట్లాడుతున్నది ఎవరు? బోపానా? లంచా కొడుకా! అన్నయ్య మీద చేయి వేసావంటే నేను ఊరుకోను. వస్తున్నాను. పద, మేవాడికి వెళ్దాం. మా అన్నయ్యని బోపా బంధించాడు. త్వరగా వెళ్దాం. పిచ్చిదానిలా మాట్లాడుకో. వాడికి కావాల్సింది ఇదే. నువ్వు అక్కడికి వెళ్తే మీ ఇద్దరిని కలిపి చంపేస్తాడు. నువ్వు రాకపోతే నేనే వెళ్తాను. నా కోసం ఎంతో చేశాడు. మా అన్నయ్యని నేను కోల్పోలేను. ఈ ప్రపంచంలో ఇప్పుడు నాకంటూ మిగిలిన్నది మా అన్నయ్యే. పమ్మి, నేను చెప్పేది విను. నేను చెప్పేది ఒక్కసారి విను ప్లీజ్. నువ్వు అక్కడికి వెళ్ళినంత వరకు వాళ్ళు ఖచ్చితంగా సత్యని ఏమీ చేయరు. నువ్వు అక్కడికి వెళ్ళావంటే నిన్ను సత్యని ఇద్దరిని చంపేస్తారు. అన్నయ్య, మీరు చేసింది చాలా పెద్ద తప్పు. పాపం, తను చాలా చిన్న పిల్ల. హలో బోపా, నేను వస్తున్నాను. మా అన్నయ్యనేమి చేయకు. మమ్మీ, నువ్వు ఇక్కడికి రాకు. ఎక్కడికైనా పారిపో. పదండి.
ఇప్పుడు హుకుం సింగ్ గారి చేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించవలసిందిగా గౌరవనీయులైన గవర్నర్ గారిని సవినయంగా కోరుకుంటున్నాం. సదా విజయం కలుగుగాక. నేను హుకుం సింగ్ అనే నేను దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశపు సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని ఈ ప్రదేశపు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను ఎంతో శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని నేను హుకుం సింగ్ అనే నేను దేవుడి మీద ప్రమాణం చేస్తూ, నేను భయంగా గాని పక్షపాతంగా గాని రాగద్వేషాలు గాని లేకుండా బాబాజీ, మీరు టెన్షన్ అవ్వకండి. శాసనాన్ని అనుసరించి ప్రజలందరికీ అదెక్కడికి న్యాయం వెళ్ళలేదు. చేకూరుస్తానని దైవ మన సాక్షిగా వాళ్ళందరినీ ప్రమాణం పంపించాలి. చేస్తున్నాను. దాన్ని జై మన వాళ్ళు హింద్. పట్టేసుకుంటారు. ఓకే, కాశీపూర్ నగర్ బాబాకి